జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ఇటీవల కాలంలో లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు తీస్తున్నారు. ఎవరి అంతరంగంలోనైతే అసంతృప్తి ఉంటుందో వాళ్ళు ఆధ్యాత్మిక మార్గం కోసం పరితపిస్తూ ఉంటారు. అంతరంగంలో అసంతృప్తి కానీ, అశాంతి కానీ, జీవితంలో సమస్యలు కానీ, శరీరంలో జబ్బులు కానీ ఉన్నాయంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కాదు, అంతరంగమే. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడే పరిష్కారం ఉంటుంది. ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడే సమాధానం ఉంటుంది. సమస్య పరిష్కారాలు, ప్రశ్న సమాధానాలు వేరు కాదు, ఒకటే. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. ఇదే సత్యం అంటే. కాబట్టి ఎప్పుడైతే అంతరంగమే నన్ను నడిపిస్తుంది అనేటటువంటి భావన కలుగుతుందో, అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించగలిగితే, అంతర్ముఖ ప్రయాణాన్ని గావించగలిగితే, సమస్య ప్రక్కనే పరిష్కారం ఉంది కదా. ఒక విషయం చెప్పండి, శరీరంలో జబ్బులు ఉన్నాయి అనుకుంటున్నావు. ఆ జబ్బులు ఏర్పడటానికి మూలం ఏంది? చెడు సంస్కారాలు కదా. మరి జబ్బులు ఎలా తొలగిపోతాయి? ఉత్తమ సంస్కారాల ద్వారా తొలగిపోతాయి. ఆ ఉత్తమ సంస్కారాలు ఎక్కడని లోపలే ఉన్నాయి కదా. కొంచెం ఆలోచించండి. సమస్య అంటున్నావు, ఈ సమస్య బాహ్య ప్రపంచంలో లేదు కదా. నీ అంతరంగ సంస్కారాల మాలిన్యం ద్వారా సమస్య ఉత్పన్నమైంది. సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? అంతరంగ సంస్కారాల స్వభావం మారితే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, సమస్య పరిష్కారం రెండు వేరుగా ఉన్నాయా? అనారోగ్యం, ఆరోగ్యం రెండు వేరుగా ఉన్నాయా? అక్కడ రెండు లేవు కదా. ఉన్నది ఒక్కటే కదా. ఉన్నది ఆరోగ్యమే, ఉన్నది పరిష్కారమే. కాబట్టి సమస్యను గురించి కలత చెందుతున్నావు కానీ ఆ సమస్యకు పరిష్కారం అంతరంగంలోనే ఉంది, బాహ్య ప్రపంచంలో లేదు అనేటటువంటి విషయంలో ఎందుకు అంచనా వేసుకోలేకపోతున్నావు? ప్రపంచంలో ఎక్కడ సమస్య లేదు. అంతరంగ శుద్ధి జరిగితే పరిష్కారం లభిస్తుంది. పరిష్కారం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటే సమస్య ఇంకా జటిలమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఎప్పుడైతే సమస్యని, పరిష్కారాన్ని వేరుగా చూస్తావో నువ్వు బలహీన పడిపోతావు. సమస్యకి పరిష్కారం అంతరంగంలో లేదు, బాహ్య ప్రపంచంలో ఉంది అనుకుంటావు. బయట భగవంతుని వెతుక్కుంటూ ఉంటావు. బయట భగవంతుని వెతుక్కుంటే అంతరంగంలో ఉన్నటువంటి ఆ శక్తి బహిర్గతం కాదు కదా. నేను మరొకసారి చెప్తున్నాను, సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడే పరిష్కారం ఉంటుంది. ప్రశ్న ఎక్కడైతే ఉంటుందో అక్కడే సమాధానం ఉంటుంది. దీన్ని అందరూ తెలుసుకోవాలి. ఎప్పుడైతే సమస్య అంతరంగంలో ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంది కదా. బాహ్య ప్రపంచమందలి వ్యక్తుల ద్వారా, శక్తుల ద్వారా, సంఘటనల ద్వారా, సన్నివేశాల ద్వారా నీకు సమస్యలు ఉత్పన్నం కావటం లేదు. నీ అజ్ఞానం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నీ అజ్ఞానం వల్ల జబ్బులు వస్తున్నాయి. నీ అజ్ఞానం వల్లనే చెడు కర్మ ఫలం సంక్రమిస్తుంది. నువ్వేం చేయాలి? లోపలికి వెళ్ళు. బాహ్య ప్రపంచంలో సమస్యలు లేవు. ఒక వ్యక్తి ద్వారా నీకు సమస్యలు రాలేదు, ఒక సంఘటన ద్వారా నీకు సమస్యలు రాలేదు, ఒక సన్నివేశం ద్వారా నీకు సమస్యలు రాలేదు. నీ అంతరంగంలో సంస్కారాలు బలహీనంగా ఉన్నందువల్లనే సమస్యలు వచ్చాయి. అక్కడే పరిష్కారం ఉంది.
నెగటివ్ ఫోర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఫోర్స్ ఉంటుంది కదా. కాబట్టి పాజిటివ్ ఫోర్స్ అక్కడే ఉన్నప్పుడు నెగటివ్ ఫోర్స్ని తొలగించుకోవటం కోసం బయట ఎందుకు వెళుతున్నావు? నీ అంతరంగంలో భగవంతుడు ఉన్నప్పుడు బయట భగవంతుని కోసం ఎత్తుకోవటం ఏంది? అది అసత్యమే కదా. అసత్యపు విధానాలను అనుసరిస్తూ ఫలితం రాలేదంటే ఎలా? అలాగే మరొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఆలోచనలు ఉండకూడదు అనుకుంటాడు. మనిషికి ప్రాణం ఉందంటే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు లేవంటే మనిషి ప్రాణం వెళ్ళిపోయినట్లే. మృతదేహానికి ఆలోచనలు ఉండవు. ఆలోచనలు అనేవి సహజం, అవి తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఆలోచన వేగం ఎక్కువగా ఉంటుంది. మనిషి ఎదిగే కొలది, విస్తరించే కొలది, వికసించే కొలది ఆలోచన వేగం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచనలు ఉండకూడదని చెప్పి సాధన కొనసాగిస్తూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది? ఆలోచనలు ఉండకూడదు అనేటటువంటి అంచనాతో సాధన ప్రారంభించారు, ఉండకూడదని ఆశించారు, కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిస్తే భౌతిక ప్రపంచంలో నిమగ్నం అవుతాం. కళ్ళు మూసుకుంటే భౌతిక ప్రపంచం లేదు కాబట్టి అంతర సూక్ష్మ ప్రపంచం చైతన్యవంతమవుతుంది. అంతర సూక్ష్మ ప్రపంచం చైతన్యవంతమైనప్పుడు కుప్పలు కుప్పలుగా, కట్టల కట్టలుగా, తెరల తెరలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందరూ తెలుసుకోవలసినటువంటి మరొక కీలకమైన అంశం ఏంటంటే, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఆలోచనల తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి. కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచనల తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఎందువల్ల అంతరంగంలో చెడు సంస్కారాలు ప్రకోపించి అవి బయటకు వస్తున్నాయి. అంతరంగ సంస్కారాలు బహిర్గతం కావటం ద్వారా ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి. అది తప్పు కాదు, అది పురోభివృద్ధిలో ఒక భాగం. అంతరంగం శుద్ధి అవుతుంది అనటానికి నిదర్శనం. అటువంటి అంతరంగం శుద్ధి అయ్యేటటువంటి విధానం కొనసాగుతున్నప్పుడు ఆలోచనలు ఎందుకు వ్యతిరేకించాలి? ఆలోచనలను వ్యతిరేకించామనుకోండి, వాటి తీవ్రత ఇంకా పెరుగుద్ది కదా. ఆలోచనలను వ్యతిరేకించే కొలది అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఆలోచనలు కూడా సత్యం అనేటటువంటి భావనతో వాటిని స్వీకరించాలి. అంతా భగవంతుని మయమైనప్పుడు, అంతా సత్యం మయమైనప్పుడు ఆలోచనలు కూడా సత్యమే కదా. అవి అంతరంగంలో ఉన్నాయి, బయటకు వస్తూ ఉన్నాయి. బయటికి రానివ్వాలి కదా, అనుమతించాలి, అంగీకరించాలి, విడుదల కానివ్వాలి, బహిర్గతం కానివ్వాలి. అవి వెళ్ళిపోతూ ఉన్నాయి అనుకోండి, అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది కదా. కాబట్టి సాధన కొనసాగించే వాళ్ళలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి అపోహ ఏమిటంటే, ఆలోచనలు ఉండకూడదు, ఆలోచనలు లేకపోవటమే ఆత్మస్థితి అనేటటువంటి భావంతో ఆలోచనలను విపరీతంగా వ్యతిరేకిస్తూ అక్కడ ఘర్షణ జరుగుతూ ఉంటుంది, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది, ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగకపోగా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది కదా. అందువల్ల జీవిత సత్యం ఏమిటి? ఆలోచనలు తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి? పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే అసలు విషయం ఏంటంటే,
ప్రారంభంలో ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలకు సాధన కొనసాగించే కొలది ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది కదా. అంతా భగవంతుని మయమైనప్పుడు అక్కడ రెండు కానీ రెండవది కానీ లేవు కదా. అదే స్థిత ప్రజ్ఞత, అదే నిర్వికల్ప సమాధి, అదే ఏకత్వం, అదే అద్వైతం. అద్వైతమే సత్యం, అన్యము మిథ్య. ఇంక చూసుకోండి, ఎప్పుడైతే జీరో స్టేట్కి వస్తావో అంతా భగవంతుని మయం అనే భావన కలుగుతుందో అక్కడ కూడా ఆలోచనలు ఉంటాయి. కానీ అక్కడ ఆలోచనలు ఎలా ఉంటాయి? విశ్వవ్యాపిత భావన నుండి ఆలోచనలు వస్తాయి, అంతరంగం నుండి ఆలోచనలు వస్తాయి, అంతరాత్మ నుండి ఆలోచనలు వస్తాయి, లోపల నుండి ఆలోచనలు బహిర్గతం అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే లోపల నుంచి ఆలోచనలు బహిర్గతం అవుతూ ఉంటాయో అక్కడ అంతరాత్మ మేలుకొంటుంది కదా. అంతరాత్మ మేలుకొన్నప్పుడు ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలు శక్తివంతంగా ఉంటాయి కదా. శూన్య స్థితి నుండి ఆలోచనలు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నేను ఫలానా అనబడేటటువంటి అహంకారపు స్థితి నుండి ఆలోచనలు వస్తే ఎలా ఉంటుంది? శూన్య స్థితి నుండి ఆలోచనలు వచ్చాయి అనుకోండి, ఆ ఆలోచన మొత్తం లోక కళ్యాణం కోసం కేటాయించబడతాయి. ఎప్పుడైతే జీరో స్టేట్లో ఉంటావో అక్కడి నుంచి ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనల వల్ల శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఎలా? ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ కుంచుకుంటే ఆలోచనల వేగం పెరుగుతుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటే ఆలోచన వేగం తగ్గుతుంది. కాబట్టి అంతరాత్మ నుండి ఆలోచనలు రావాలి, అంతరాత్మ నుండి ఆలోచనలు రావాలి. అంతరాత్మ నుండి ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనల ద్వారా మాటలు వస్తున్నప్పుడు ఆలోచనల ద్వారా కర్మలు జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా భగవంతుడి స్థితి నుండి జరుగుతాయి కదా. అనంతమైన స్థితి నుండి జరుగుతాయి కదా. ఇంకా ఆలోచించండి ఒకసారి. కాబట్టి సాధన 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 అంటున్నారు, చాలా మంచిది. సత్యాన్వేషణ 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 అంటున్నారు, అది మంచిది. కానీ అక్కడ ఉన్నది ఏకత్వమా ద్వంద్వమా? ఉన్నది ఏకత్వమే. ద్వంద్వం అనేది మాయ. ద్వంద్వం మనసుకు సంబంధించినది, ఏకత్వం ఆత్మకు సంబంధించినది. అజ్ఞానము సత్యమే, జ్ఞానం కూడా సత్యమే, మాయ కూడా సత్యమే. భౌతిక జగత్తు యావత్తు కూడా మాయకు ప్రతిరూపమే. కానీ ఆ మాయను కూడా భగవంతునిగా భావించగలిగితే, రెండు లేవంటున్నాం కదా, రెండు ఉన్నాయంటే అక్కడ జ్ఞానం అజ్ఞానం రెండు ఉన్నట్లే. రెండు లేవంటే అక్కడ ఉన్నది భగవంతుడే కదా. కాబట్టి అక్కడ భగవంతుడే ఉన్నాడు అనుకుంటే ఎలా ఉంటుంది? రెండవది లేదు అనుకుంటే ఎలా ఉంటుంది? సత్యం అనేది మనం ఆచరించకపోతే జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. సత్యాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటే జీవితం ఏమవుతుంది? సక్రమైనటువంటి పందాకెడుతుంది కదా. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, ఆలోచనలు ఉండకూడదు అనేటటువంటి భావన అసత్యం.
అంతా భగవంతుని మయమే అనేటటువంటి ఆలోచన సత్యం. సత్యాన్ని ఆచరిస్తూ ఉంటే శరీరం తేలిపోతూ ఉంటుంది. సత్యాన్ని వక్రీకరిస్తూ ఉంటే శరీరం భారం అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న పొరపాటు ఏందో ఒకసారి మీరు గమనించండి. అసలు ధ్యానం అనేది ఎందుకు? అంతరంగాన్ని శుద్ధి గావించుకోవటం కోసమే కదా. అక్కడ రెండున్నాయి అనే భావంతో ధ్యానం కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదనేటటువంటి భావనతో ధ్యానం కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? రెండు లేవు, రెండవది లేదు అనుకున్నప్పుడు సాధన ఎందుకు అసలు? ఉన్నది ఒక్కటే అనుకున్నప్పుడు సమస్యలు లేవు కదా, జబ్బులు లేవు కదా, ఒత్తిడి లేదు కదా, జీవితం సాఫీగా నల్లేరు మీద బండిలా కొనసాగుతుంది కదా. ఆలోచించండి. కాబట్టి సత్యాన్ని అవగాహన గావించుకొని జీవితానికి అన్వయించుకుంటే జీవితమే సాధనగా మారుతుంది తప్ప ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు లేదు లేదు. ఎప్పుడైతే సాధన కొనసాగిస్తున్నామో అక్కడ ఆశించడం ఉంటుంది. ఆశించింది అందిందనుకోండి, తాత్కాలికంగా సంతృప్తి కలుగుతుంది. ఆశించింది అందకపోతే తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. తీవ్రమైన అసంతృప్తి కలిగినప్పుడు మనం సాధనను వదిలేస్తాం కదా, ఫలితం రాలేదని బాధపడతాం కదా, నిరుత్సాహపడతాం కదా, నిస్పృహకు లోనవుతాం కదా. అప్పుడు సమస్యల మోతాదు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. వీటన్నిటికీ మూలం ఏంది? జ్ఞానపరంగా ఎదగటమే. జ్ఞానపరంగా ఎదగకుండా సాధన కొనసాగించేటట్లయితే ఆ సాధన వక్రీకరించబడుతుంది, తప్పుదోవబడుతుంది, ఫలితం రాకపోగా తీవ్రమైన నష్టం కలుగుతుంది, ఆధ్యాత్మిక మార్గానికే కళంకం ఏర్పడుతుంది. అందువలన అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, సాధన అవసరం లేదనే స్థితికి చేరేంత వరకు సాధన కావాలి, సాధన ఉండాలి. కానీ ఆ సాధన ఎలా ఉండాలి? సాధనకు ముందు మానసిక సంసిద్ధత ఉండాలి, మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. ప్రిపరేషన్ జరిగిందనుకోండి, సాధన ఒక ఆట అవుతుంది. ప్రిపరేషన్ జరగలేదనుకోండి, ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ వల్ల శక్తి ఏమవుతుంది? విపరీతంగా హరించుకుపోతుంది. ఇంకా జబ్బులు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది కదా. కాబట్టి సత్యవంతమైన సాధన ఉండాలి తప్ప సాధనలో ఎటువంటి అశాస్త్రీయత ఉండకూడదు. అన్నిటికీ మూలం ఏంది? జ్ఞానమే. ఆ జ్ఞానం వక్రీకరించబడింది అనుకోండి, అజ్ఞానమే. అజ్ఞానం ఉందనుకోండి, సమస్యలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి. అదే జ్ఞానం సత్యవంతంగా ఉంటే సమస్యలు తొలగిపోతే జబ్బులు కూడా తొలగిపోతాయి. కాబట్టి సత్యాన్ని జీవితానికి అన్వయించుకోవటం అంటే ఇదే. సత్యవంతమైన జీవితం అంటే ఇదే. సత్యం అనేదే శాశ్వతం అంటే ఇదే. కాబట్టి అది కంటికి కనిపించేది కాదు కదా. కంటికి కనిపించినటువంటి సత్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలంటే తప్పనిసరిగా అక్కడ శాస్త్రీయత ఉండాలి. సృష్టి యొక్క ఆవిర్భావాన్ని గురించి కూడా తెలుసుకోవాలి, మానవ పరిణామాన్ని గురించి కూడా తెలుసుకోవాలి, ఆలోచనలకు మూలం ఏమిటనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకుంటే ఆత్మస్థితికి చేరవచ్చు అనేటటువంటి భావనను స్థిరీకరించుకొని సాధనకి వెళ్ళాలి. కళ్ళు మూసుకున్నప్పుడు బహిర్గతమయ్యే ప్రతి ఆలోచన కూడా
మంచిగానే ఉంది అనేటటువంటి భావంతో కొనసాగించేటట్లయితే కొంతసేపటికి నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, అక్కడ పాజిటివ్ మిగులుతుంది. ఆ పాజిటివ్ను కూడా బంధంగా భావించగలిగితే జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆధ్యాత్మిక మార్గం చాలా సున్నితమైంది, సూక్ష్మమైంది. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యానికి సంబంధించింది. అది సూక్ష్మమైంది కాబట్టి, సున్నితమైంది కాబట్టి ఆ విధానాన్ని గురించి కూడా మనం జాగ్రత్తగా అవగాహన గావించుకోవాలి. తెలుసుకునే విధానంలో పొరపాటు జరిగితే సాధన వక్రీకరించబడుతుంది కదా. సాధన వక్రీకరించబడితే సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం సంభవించే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి నా సలహా ఏమిటంటే, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోండి, జీవితానికి అన్వయించుకోండి, సత్ఫలితాన్ని పొందండి, జీవితాన్ని సద్వినియోగపరచుకోండి, సార్థకం చేసుకోండి. సత్యం, భగవంతుడు ఒకటే అనేటటువంటి భావన కలిగిందనుకోండి, మీ అంతరంగంలో ఆ విషయం ప్రతిష్ఠించబడింది అనుకోండి, ఏమవుతుంది? నీవు సాక్షాత్తు భగవంతుడవు అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది కదా. సత్యాన్ని గురించి తెలుసుకున్నా సత్యాన్ని ఆచరించడం లేదంటే, సిద్ధాంతపరంగా తెలుసుకున్నప్పటికీ అది అనుభవంలోకి రాలేదని తెలుస్తుంది కదా. అనుభవంలోకి వచ్చింది సత్యం అవుతుంది, కానీ అనుభవంలోకి రాకపోతే కేవలం సిద్ధాంతంగా మిగిలిపోతుంది కదా. చూసారా, ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం అంతా వక్రీకరించబడటానికి మూల కారణం సత్యాన్ని గురించి అవగాహన లేకపోవటమే. సత్యాన్ని జీర్ణించుకోలేకపోవటమే, సత్యాన్ని జీవితానికి అన్వయించుకోలేకపోవటమే. అది నివురుగప్పి నిప్పులాగా ఉంటుంది. సక్రమైన పంధాలో ఉంటే జీవితానికి వరం అవుతుంది. ఏమాత్రం వక్రీకరించబడ్డా అది ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి సత్యం అనేటటువంటిది ఒక అగ్నిగుండం అనేటటువంటి భావనతో దాన్ని సరైన పందాల అవగాహన గావించుకొని అనుభవంలోకి పొందగలిగితే ప్రకృతి నీకు శిరస్సు వంచుతుంది. ఎందుకంటే ప్రకృతి సత్యం నుండి వచ్చిందే కదా. ప్రకృతి సత్యం కంటే దిగువ స్థాయిలో ఉన్నదే కదా. నువ్వు సత్యాన్ని ఆచరిస్తూ ఉంటే ప్రకృతి నీకు దాసోహం అంటుంది కదా. సత్యవంతంగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? అతడు భౌతిక జగత్తుకు అతీతంగా ఉంటాడు. అతీతంగా ఉన్నప్పుడు అతని జీవితం ఎలా ఉంటుంది? అతీతంగా ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది? ఆటలాగా ఉంటుంది కదా. అలాగే త్రికరణ శుద్ధి అంటున్నాం. మనసులో ఉన్నదే మాటల్లో చెప్పాలి, మాటల్లో చెప్పింది జీవితంలో ఆచరించాలి. మనసు, మాట, జీవితం మూడు ఒకే రకంగా ఉండాలి. ఒకే రకంగా ఉంటే త్రికరణ శుద్ధి. ఎప్పుడైతే వేరువేరుగా ఉంటాయో అది సత్యానికి విరుద్ధం అవుతుంది. అక్కడ ఉన్నదే వ్యక్తీకరించబడింది అనుకోండి, వ్యక్తీకరించబడిందే ఆచరించబడింది అనుకోండి, మూడు ఒకే రకంగా ఉంటాయి కదా. శక్తి విపరీతంగా పెరుగుతుంది కదా. కాబట్టి సత్యం అంటే ఏమిటి ఆలోచించండి. మనసు, మాట, జీవితం మూడు ఒకే రకంగా ఉంటే సత్యం.
సత్యవంతంగా జీవించే వ్యక్తిని ఎవరు అపహాస్యం చేసినా వాళ్ళు సమూలంగా దహించుకుపోతారు. సత్యంలో అంత శక్తి ఉంటుంది. సత్యానికి ప్రపంచంలో ఎదురు లేదు. నేను భగవంతుడను అనేటటువంటి సత్యం అనుభవంలోకి వస్తే ఆ వ్యక్తికి ఎదురేముంటుంది? ఇక అతనికి ఆర్థిక భయం ఉండదు, రుగ్మత భయం ఉండదు, మరణ భయం కూడా ఉండవు కదా. ప్రపంచాన్ని శాసించగలుగుతాడు కదా, సమ్మోహితం చేయగలుగుతాడు కదా, అద్భుతాలను ప్రదర్శించగలుగుతాడు కదా, సిద్ధులను ప్రదర్శించగలుగుతాడు కదా. సత్యం చాలా సులభమైంది, అసత్యమే కష్టమైంది. సత్యవంతంగా జీవించడం చాలా సులభం, అసత్యవంతంగా జీవించడమే చాలా కష్టం. సత్యవంతంగా జీవించే వ్యక్తి అనంతంగా విస్తరిస్తూ ఉంటాడు. విస్తరించే కొలది సత్యానికి విలువ పెరుగుతుంది, సత్యం అనుభవంలోకి వస్తుంది. అదే కుంచుకుంటే సత్యం అనుభవంలోకి రాదు కదా. కాబట్టి జీవితాన్ని గురించి అవగాహన గావించుకోవాలంటే సత్యాన్ని గురించి అవగాహన గావించుకోవాలి. వీటిని ఆధ్యాత్మిక సూత్రాలు అంటారు, స్పిరిచువల్ లాస్ అంటారు. వీటిని బహిర్గతం గావించినటువంటి మహోన్నత వ్యక్తులు ఎవరంటే ఋషులు. ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక విధానం మొత్తం కూడా సత్యానికి ప్రతిరూపమే. ఇటీవల కాలంలో ఉపనిషత్తుల సారాన్ని విస్మరించి అందరూ కూడా సమాచారాన్ని సేకరిస్తూ సాధన కొనసాగిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపనిషత్తులన్నీ ఋషి ప్రోక్తాలు కదా, ఋషుల యొక్క అంతర్వాణి నుండి బహిర్గతమయ్యాయి కదా. వాటిని పొరపాటును కూడా మార్చకూడదు. మీరు భగవద్గీతను తీసుకోండి, కొన్ని వేల సంవత్సరాల నాడు బహిర్గతమైంది కదా. ఆనాటి నుండి ఈనాటి వరకు దాన్ని మార్చలేదు కదా. అదే భారత రాజ్యాంగాన్ని తీసుకోండి, అవసరాన్ని బట్టి ఎన్నోసార్లు అది మార్చబడుతుంది కదా. మార్చబడుతుందంటే సత్యం కానట్లే కదా. కాబట్టి సత్యం అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారదు, మార్పులకు గురి కాదు, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అది అనంతంగా ఉంటుంది. కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించండి, ఆ మార్గం కోసం ప్రయత్నం చేయండి. సున్నితమైనటువంటి మేధస్సు మీద అసత్యపు ప్రయోగాలు చేయకండి. అరుదుగా లభించినటువంటి ఈ మానవ జన్మను సద్వినియోగపరచుకోండి. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నారు కదా. అరుదుగా లభించినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోండి, సద్వినియోగపరచుకోండి. అదే నా సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.